మరో బ్రేకింగ్ చూస్తే నగరంలో వరద నీటితో ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. వరద నీటిలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. సమస్యలున్న అమీర్పేట్ ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇటు అమీర్పేట్, గంగూబాయ్, మైత్రివనం, బల్కంపేట ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని స్థానికులకు భరోసా కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించడంతో అధికారులకు ఉరుకులు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. నగరంలోని పలు ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. అక్కడ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముంపు ప్రాంతాల ప్రజలతో మాట్లాడారు. సమస్యలు పరిష్కరిస్తామని భరోసా కల్పించినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, గురైనట్టుగా తెలుస్తుంది. అటు గంగూబాయ్ బస్సి, అదే విధంగా మైత్రివనం, బల్కంపేట్, అమీర్పేట్ ఏరియాలో అయితే కంప్లీట్ గా ఈ ఏరియాలు మొత్తం కూడా వర్షం నీరుతో ముంపుకు గురైనట్టుగా తెలుస్తుంది. అయితే అకస్మాత్తుగా అటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే తనిఖీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే అటు బల్కంపేట, అదే విధంగా గంగూబాయ్ బస్తీలో కంప్లీట్ గా అధికారులతో కలిసి తన కంప్లీట్ గా తిరిగినట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్కడెక్కడ ముంపుకు గురైన ప్రాంతాలను ప్రత్యేకంగా వాటిని పరిశీలించి వాటిపైన అధికారులను ఆరా తీసినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా అక్కడ వరద పరిస్థితి ఎలా ఉంది, వరద నీటితో ఎక్కడెక్కడ ఏమేమి అయ్యాయి అన్న దానిపైన అయితే స్పెషల్ దృష్టి పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అమీర్పేటలోని బుద్ధనగర్ లో తిరుగుతూ కూడా అక్కడ ఉన్న బాలుని పిలిచి మరీ వరద నీటిపై అయితే అటు సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీసినట్టుగా అయితే తెలుస్తుంది. కంప్లీట్ గా అటు బాలుడు వచ్చేసి జశ్వంత్ దగ్గర కూడా అక్కడ ఉన్న బుద్ధనగర్ లో ఉన్న బాలుడి జశ్వంత్ అనే అబ్బాయిని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎలా జరిగింది అని చెప్పి కూడా అన్ని విషయాలపైన అయితే తన మాటల ద్వారా అడిగి తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తను కూడా క్లియర్ గా వివరించినట్టుగా అయితే తెలుస్తుంది. ఇంట్లోకి వరద నీరు వచ్చి కూడా ఇంట్లో ఉన్న పుస్తకాలు, అదే విధంగా సామాన్లు, బియ్యము అన్ని కూడా కలిసిపోయాయని చెప్పి కూడా అటు సీఎం రేవంత్ రెడ్డికి జశ్వంత్ అనే అబ్బాయి కూడా చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే తనకు కంప్లీట్ గా అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ పిల్లోడికి ఒక ప్రామిస్ చేసినట్టుగా అయితే తెలుసు. అయితే ఇప్పుడు వచ్చిన విధంగా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా శాశ్వతంగా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా బాలుడికి ధైర్యం చెప్పిన సీఎం అని చెప్పి తెలుస్తుంది. అయితే అధికారులు దీనిపైన ఈ రోజు నుంచి మీరు ఏం చేసినా ఇలా లోతట్టు ప్రాంతాలు అంటే కంప్లీట్ గా డ్యామేజ్ అయిన వాటిపైన మీరు ఎందుకు దృష్టి పెట్టలేదని చెప్పి అటు జిహెచ్ఎంసీ అధికారుల మీద అయితే అటు మండిపడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఎటువంటి వివరాలు అటు గవర్నమెంట్ కి సంబంధించిన అధికారులకు ఎటువంటి వివరాలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పకుండా అకస్మాత్తుగా తనిఖీలు అయితే సడన్ గా వచ్చి కంప్లీట్ గా ఈ 4 ఏరియాలు అయితే తిరుగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మరి కాసేపట్లో అంటే దానికి సంబంధించిన కంప్లీట్ ఎవిడెన్స్ అంతా తీసుకొని కూడా వీలైనంత తొందరగా దానిపై సమస్యను పరిష్కరించాలి. ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చేయాలని చెప్పి కూడా అధికారులకు సీరియస్ గా అయితే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. భవాని, రైట్, థ్యాంక్ యూ భరత్.